అందరికీ నమస్కారం అండి. నేను మీ తోట ముకుంద్, ప్రజాప్రస్థానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, న్యాయవాదిని. ఆంధ్రప్రదేశ్ రైతు బజార్లో పార్కింగ్ ఫీజు అని సిటిజన్స్ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు. రైతు బజార్లు అనేది దేనికి ఎస్టాబ్లిష్ చేశారు? రైతులకి కస్టమర్స్కి ఇద్దరికి బెనిఫిట్ ఉంటుందని ఏపీ గవర్నమెంట్ కంట్రోల్లో ఈ రైతు బజార్లు అనేది రన్ అవుతున్నాయి. రైతులకు బెనిఫిట్ ఏంటి? ఒకేసారి కస్టమర్లు దొరుకుతారు. వాళ్ళు ఏదైతే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ త్వరగా సెల్లింగ్ చేసుకోవడానికి, ఈజ్ ఆఫ్ బిజినెస్ ఇంప్రూవ్ అవ్వడానికి రైతులకు బెనిఫిట్ అవుతుందని రైతు బజార్లు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే కస్టమర్స్ బెనిఫిట్ ఏంటి? కస్టమర్స్కి హోల్సేల్ ధరలకే తక్కువ ప్రైస్లో దొరుకుతుందని ఈ రైతు బజార్స్ తాలూకు వంటి ముఖ్య మోటో అండ్ పర్పస్ రన్ బై ఏపీ గవర్నమెంట్. మరి రైతు బజార్లో కార్ పార్కింగ్కి, వెహికల్ పార్కింగ్, టూ వీలర్ పార్కింగ్కి ఫీజులు వసూలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ ప్రజలు ట్యాక్సులు కట్టి రక్తం చెంది ట్యాక్సులు కడుతున్నారు. మళ్ళా ఇది అడిషనల్ ట్యాక్స్గా పార్కింగ్ ఫీజు కరెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈజ్ ఇన్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్? స్టేట్ తాలూకు వంటి డ్యూటీ కాదా కార్ పార్కింగ్ ఏరియా కానీ, వెహికల్ పార్కింగ్ ఏరియా కానీ ఆ రైతు బజార్లో ప్రొవైడ్ చేయడం వాళ్ళ డ్యూటీ కాదా? బయట పార్క్ చేస్తే పోలీసు వాళ్ళు ఫైన్ వేసేస్తారు ట్రాఫిక్ వైలేషన్ కింద. లోపల పార్క్ చేస్తే పార్క్ ఫీజింగ్ అని చెప్పేసి వసూలు చేస్తున్నారు. ఇప్పుడు పలానా ఒక వ్యక్తి 1 కేజీ దుంపలు కొనడానికి లోపలికి వెళ్ళాడు అనుకోండి, 20 రూపాయలు కొనడానికి. 20 రూపాయల కేజీ దుంపలు కొనడానికి కూడా 20 రూపాయలు పార్కింగ్ ఫీజు కట్టాలా? ఇది ఎక్కడ న్యాయం అండి? సో ప్రజాప్రస్థానం పార్టీ నుంచి కూటమి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. పార్కింగ్ ఫీజులు అనేవి ఎమ్మటే తక్షణమే పబ్లిక్ నుంచి ఈ రకమైన వంటి మనీ పుల్లింగ్ అనేది చేయకూడదు. వాళ్ళు జనరల్గా ఏం చెప్తారు? ఇది గవర్నమెంట్ కంట్రోల్లో లేదు, మేము అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్కి ఇచ్చేసాము, ప్రైవేట్ ఏజెన్సీస్కి ఇచ్చేసాము, వాళ్ళు మెయింటెనెన్స్ గురించి పార్కింగ్ కలెక్ట్ చేస్తున్నారని. సో మీకు రైతు బజార్లు రన్ చేయడం చేత కాకపోవడం వల్లే కదా, మీ ఇన్ఎఫిషియన్సీ వల్లే కదా అవుట్సోర్సింగ్కి ఇచ్చేస్తున్నారు. మీరు రన్ చేయలేని వంటి ఇన్క్యాపబిలిటీ బట్టి. సో మీ ఇన్క్యాపబిలిటీ వల్ల పబ్లిక్ ఎందుకు ట్యాక్సేషన్ పడాలి? పబ్లిక్ ఎందుకు ప్రెషర్ పడాలి పార్కింగ్ ఫీజుల ద్వారా? ప్రజలారా ఆలోచించండి. ప్రభుత్వానికి షేర్ చేసే విధం కింద ఈ వీడియో ముందుకు పట్టుకెళ్ళండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.